ఇక్కడ నుంచి అసలు అసలైన సినిమా మొదలవబోతుంది. గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియో. హాయ్ సార్, నమస్తే. నమస్కారం. ఏం చేద్దామంటావు మరి? వాలంటైన్స్ డే. థాంక్యూ. కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మీరు చాలా బిజీగా ఉన్నారు. ఏ ఛానల్ చూసినా జస్ట్ అట్లా యూట్యూబ్ డాక్టర్ ఫస్ట్ మీరే కనిపించేస్తారు. నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి. ముందుగా ఫస్ట్ చెప్పండి సార్, అసలు మీ ఇద్దరు ఎక్కడ కలిసారు? ఫస్ట్ ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవ. ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ చూడం. డే కార్యక్రమానికి మాధురి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఆ కార్యక్రమానికి నేను వెళ్ళి చూసేటప్పుడు కొన్ని వేల మంది లేడీస్ వచ్చారు. మంది లేడీస్ ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేయగలుగుతున్నారు. ఓ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఎందుకు ఈ రోజు మాట్లాడుతున్నారు? చేసిన సర్వీసెస్, ఓహో ఇది అదే. భరతనాట్యం స్కూల్ పెట్టి ఫ్రీగానే భరతనాట్యం నేర్పించడం, పేద పిల్లలకి చదివించడం. మీరు మాకు అప్పుడు మాత్రం గొర్రెపులం కోసి దావా తీయాలి. సోషల్ మూవ్మెంట్స్ లో యాక్టివ్ గా ఉన్న ఈమె పాలిటిక్స్ లో కూడా యాక్టివ్ చేసాం. చాలా ఫాస్ట్ గా వర్క్ చేసుకుని వెళ్తున్నాం. స్టార్ట్ అయింది. అంత మంచి వాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్? ఏ తప్పు? అలా అంటే గుర్తు రావట్లేదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా యూజువల్ గా, అలాగా మీకు బాగా మీరు గుర్తు పెట్టుకునేది, గుర్తుండిపోయిన సందర్భం ఏంటి? మీరు చెప్పండి మాధురి గారు. అంటే మా లైఫ్ లో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు. సిచ్యువేషన్స్ వల్ల మేము కలిసాక అప్పుడు మా మధ్యలో ప్రేమ వచ్చింది. నేర్చుకున్నారు అన్ని. ఎవరు చెప్పింది? ముందు ఆవిడ మిమ్మల్ని ప్రేమించిందా, మీరు ఆవిడని ప్రేమించారా? ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. చూడండి అక్కడ ఏముందో. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే చూడగానే నచ్చాను అంతే. సో మంచి మనిషి, చాలా ఆడబడతాడు నేర్చినావు. ఆడవాడు మోపాయినారు ఇట్లా. నాకే అడ్డం మాట్లాడుతున్నావు. బుద్ధి ఉండాలి కదా నీకు. నేను చెప్పేది మనం కూడా అర్థం. చిన్నప్పటి నుంచి కలలు కన్నారా, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను, ఎక్స్పెక్ట్ చేసే వల్ల లవ్ మ్యారేజ్ చేసుకోవాలి, చేసుకుంటాను. మీ అందరికీ తెలిసిపోయిందా? రియల్ గా అనిపించేది చిన్నప్పటి నుంచి లవ్ మ్యారేజ్ చేసుకోవాలని. కానీ ఇప్పుడు ఆశ్చర్యంతో కాదు, అనుమానంతో చచ్చిపోయేలా ఉన్నాను నేను. ఇంట్లో అవన్నిటికి భిన్నం కాబట్టి కంప్లీట్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఏం చేద్దామంటావు మరి? అంటే యూజువల్ గా సార్ చెప్పారు కదా, అంటే అట్లా మేము ఇద్దరం కలిసాము, కనెక్ట్ అయ్యాము అని చెప్పేసి. ఓకే సార్, ఎలా కనెక్ట్ అయ్యారో చెప్పారు. ఏదో తేడాగా సరే కానీ పర్వాలేదా? సార్ క్లోజ్ టు 60 and మీరు క్లోజ్ టు 30+, ఐ డోంట్ నో. సో అంటే అలా ఆ ఏజ్ లో ఉన్నారు కదా మీరు, సార్ కి ఎలా కనెక్ట్ అయ్యారంటే ఆయనలో ఏంటి అంత బాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తున్న విషయాలు ఏంటి? ఇప్పుడు ఏమంటున్నావు మరి? చేయడం అని కాదు, శ్రీనివాస్ గారిలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. చాలా అన్నాడు గాని ఆ ఊహ ఎంత హంబుల్, హానెస్ట్, స్ట్రైట్ ఫార్వర్డ్. పాలిటిక్స్ లో ఉన్నా కూడా అసలు ఎప్పుడు చాలా నీతి నిజాయితీతో ఉంటారు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుకో. లంచం ఇలాంటివి ఏమీ నచ్చవు. ఇంకా మన జనరేషన్ కి కంటే కూడా చాలా ఫాస్ట్ గా ఆలోచించే జనరేషన్ లో ఉంటారు. నేను 30 అలాంటి మాట నీకు సెట్ అవ్వవు, వద్దు. 60 అంటే ఎవరు కూడా నమ్మరు. సో నేను ట్రావెల్ చేస్తాను కాబట్టి నాకు కూడా తెలుసు అతని ఎనర్జీ ఏంటో, అతని కెపాసిటీ ఏంటో. అతను నాకు లేని ప్రాబ్లం ఏజ్ జస్ట్ నంబర్. ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు, ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఏంటో చూడండి గారిలో మీకు ఏంటి మిమ్మల్ని అంత ఇంప్రెస్ చేసిన ఒక్క విషయం చెప్పండి. చాలా ఉన్నాయి అన్నారు. అరే అరే షూటింగ్ ఆపండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి. కథ చెప్తాడు రవి. మొదలు పెట్టు. ఫస్ట్ థింగ్ ఏంటి అది చెప్పండి సార్. ప్రేమే. తెలీదురా, తెలుసు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్ట్. సార్ కి
మీరు ప్రపోజ్ చేయాలి కదా మీ స్టైల్లో. మా దువ్వాడ శ్రీనివాస్ స్టైల్ ఏంటో చూపించాలి ఇప్పుడు మీరు. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో. డీజే ఎక్కడో కొడుతుంది సీనా. నాకేంటో భయంగా ఉంది. ముందు అలాగే ఉంటుంది కానీ బాగుంటుంది. రాజా ఐ లవ్ యూ. సార్ మీ వాడు పిచ్చ క్లారిటీలో ఉన్నాడు సార్. ఫ్లవర్ ఇస్తే సార్ టూ ఫ్లవర్స్ అనమాట. నువ్వు అట్లే జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. ఐ లవ్ యూ రా. విష్ యూ ఆల్ ది బెస్ట్. కార్లకు ఓకే పిల్ల మంచిగా ఉన్నది కదా అని చెప్పి నేను అమాంతం మింగి అస్థిపాంజరం టూ అని ముత్తది కిటికీలకెళ్ళి బయటికి ఏమనుకుంటున్నావు? ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు. ఇలా ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్? రంగుల సీరానే గట్టిన సార్ మీరు కూడా కానివ్వండి. సరే సంబరంగా ఉంది. ఎలా ఉంది సార్ అక్కడ మేము రాసాం, మీరు చూసారా? శ్రీ దట్ ఐ థింక్ వాటో వాట్ అంతేలే ఎదవలకు పదవులు వస్తే ఇలాగే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.